కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందండి, డ్రైనేజ్ వ్యవస్థ బొత్తిగా చెడ్డగా ఉందండి మా ఊళ్ళో. మీ లోకల్గా? మా లోకల్గా. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏంటంటే పూర్వం కాంట్రాక్టర్లకు ఇచ్చేవారండి, కాంట్రాక్టర్లకు ఇచ్చేవాడు. ఎంతో కొంత ఆయన ఒక కాంట్రాక్టర్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలా కాకుండా కార్యకర్తలకి ఇస్తున్నారండి. కార్యకర్తలకు ఇస్తే 100 మీటర్లు ఒక కార్యకర్త, డ్రైనేజీ కిలోమీటర్ ఉంటుందండి మాది. కిలోమీటర్ అంతమంది పోతే ఏం ఉపకారం అవుతుందండి? అది ఉపయోగపడదండి. ఇప్పటికైనా ఆ డబ్బు అంతా చెడ్డ. ఇలాంటివి చాలా ఉన్నాయండి. మరి చెప్పాను పథకాలు వచ్చాయండి. పథకాలండి మాకు ఇది వస్తుందండి. ఏది గ్యాస్ వస్తుందండి. గ్యాస్ బాగానే వస్తుంది. గ్యాస్ వస్తుంది. గ్యాస్ కరెక్ట్ గానే ఉంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా తల్లికి వందనం వేసారండి. వేసారా? మీ ఇంట్లో కుటుంబ సభ్యులు? మా ఇంట్లో మా మనవాళ్ళకి వేసారు. ఓకే, అది కరెక్ట్ అండి. అది కొన్ని చెట్లు కూడా ఉన్నాయండి. కొన్ని ఏంటంటే మాకు ఉపయోగపడినవి ఉన్నాయి. ఓకే, ఇది మాకు ఇది పెన్షన్ వస్తుంది చూడండి. మాకు నాకు ఇంటి పన్ను ఇది వరకు 600 వచ్చిందండి. ఇప్పుడు 1250 వస్తుందండి ఈ సంవత్సరం లోపల. ఎంత పోతుందండి? పెన్షన్లో డబ్బులే వెళ్ళిపోతుందండి. ఓకే, ఆయిల్ ప్యాకెట్ ఉందనుకోండి 100-110 రూపాయలు ఉండేదండి, 160 రూపాయలు అయిపోయిందండి. ఇలాంటివి పెరిగిపోయినాయండి. ఓ సబ్బు రాసిన సబ్బు ఉందనుకోండి 10-15 ఉండేదండి, 35 రూపాయలు అయిపోయింది మేము రాసిన సబ్బు. ఇలా పరిస్థితి పెరిగిపోయిందండి. మాకు ఆ పెన్షన్ ఏం ఉపకారం ఉందండి? పెదలను కొట్టి మాకు ఎడుతున్నాడండి. రైటే, సుఖం లేదు, మాకు సుఖం లేదండి. అది ఏమైపోతుందో తెలియట్లేదు. ఇలాంటివి కొన్ని అరికడితే బాగుంటుందండి. ఈ పెన్షన్లు కూడా ఎక్కువ తీవ్రంగా ఇచ్చేస్తున్నారండి. ఉన్నవాడికి ఇస్తున్నారు, లేనివాడికి ఇస్తున్నారు. వాటిని అరికడుతున్నారు. ఇప్పుడు కూర్చుని లాగలేని వాడికి పెన్షన్ ఇస్తే తప్పులేదండి. వడ్డీ వికలాంగులకి ఇస్తే తప్పులేదండి. ఈ మధ్యలో ఎవరికైనా కొద్దిగా యాక్సిడెంట్ అయిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ తెచ్చేసి వెళ్ళిపోతే ఆడికి ఇచ్చేస్తున్నారు. మరి అలాంటివి చెడ్డ కదండి. ఇదంతా ఎవరి మీద? పెదల మీదే పడతాను. మీరు అర్థం చేసుకోండి, ప్రతి రూపాయి కూడా పెదలు ఇచ్చేదే. ఇప్పుడు అలా కాదు, మామూలుగా యాక్సిడెంట్ అయ్యి వైకల్యం చెందిన తర్వాత వాడు పని చేసుకోవాలని పరిస్థితుల్లో పెన్షన్ ఇస్తే తప్పే కదండి. అది ఇంట్లో కొడుకు పెట్టుకున్నట్టండి. అది గవర్నమెంట్ అంటే ఏంటంటే రాష్ట్రానికి ఒక తండ్రి అంటాడు. తండ్రి హోదా సీఎం చేస్తాడు, సర్పంచ్ ఏమో తండ్రి హోదా గ్రామానికి చేస్తాడు. ఇవన్నీ ఉన్నాయని అన్ని తెలిసి మాకు. అయితే అవన్నీ జరుగుతులేదు, అన్ని చెడ్డగానే ఉన్నాయి. అక్కడ స్థలం ఉందండి, అది 10 మంది కూర్చుంటారు. ఇప్పుడు మేము ఎలా కూర్చున్నాం అలా కూర్చుంటారండి. అది ఆ ఇంటికాల వరకు అప్పచెప్పేశారు కూర్చునేది. ఈ దేవుళ్ళకి అందరికీ ఉపకారం అండి. అతను నేను అడిగితే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెబుతలేదు. ఆల్దరునే మాట్లాడుతున్నారు వాళ్ళు కార్యకర్తలు. అలాంటి మాటలు మరి తప్పు కదండి. ఆ స్థలం చూడండి, మీరే చూస్తారు. మెసేజ్ ఇచ్చారన్న అది 10 మంది పాలి అన్న. ఇక్కడ పాలి చిన్న ఊరు ఉందండి. ఇక్కడ బస్సు దిగుతారండి. పాలి మోటార్ సైకిల్ ఫోన్ చేస్తారండి. ఆ మోటార్ సైకిల్ వచ్చితే అక్కడ కూర్చుంటారండి. వాళ్ళకి ఆ పొలం లేకుండా చేసేసారండి. అలా తినేస్తున్నారండి. మరి అలా తినేది తప్పు కదండి. ఇప్పుడే మొదలెట్టేసారండి. సంవత్సరం ఒకటే మొదలెట్టేసారంటే ఉండి కొద్ది ఎలా ఉంటుందండి? బాగా చెడ్డగా ఉంటుందండి. సంతోషకరంగా లేదండి. అది ఒకటి అండి. ఇది వరకే మీకు ఒరిజినల్ చెబుతున్నాను. ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు తెలుగుదేశం పార్టీ తెచ్చిన వాళ్ళని. ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు ఉండగా మన తెలంగాణ కానించి మన రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కూడా కొంచుకోట అయిపోయింది. ఆ ఏళ్ళ బాగుపడ్డామని ప్రతి రైతు కూడా పొలం వెళ్ళి ఎదురయ్యేవాళ్ళం. పొలాన్ని ఉండేవాళ్ళం, ఇంటికాడ ఉండేవాళ్ళం కాదు. ఇవాళ మహానుభావులు ఇద్దరు వచ్చాక పార్టీలో తెలుగుదేశం తెచ్చాక ఒరిజినల్ గా బతుకుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటికి ఈ 2 రాష్ట్రాలు కూడా బాగుపడ్డాయి. ఏంటంటే మళ్ళీ దాన్ని మార్పు చేస్తున్నాను. చంద్రబాబు వచ్చాక మారిపోతున్నారు. చంద్రబాబు అవనివ్వండి, ఈ జగన్ అవనివ్వండి, దాన్ని మార్పు చేస్తున్నారు. అది ఒరిజినల్ అండి. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళిద్దరితోటే పోయిందండి. అది కరెక్ట్ గా చేశారండి. 2 రాష్ట్రాలు బాగుపడిపోయాను. రెడ్డి చెవి నుంచి మా చుట్టాలు చూడకుండా మేము గెంజోసి పెట్టినేసారు. ఆవిడ మనం తినేసేవారు. ఇప్పుడు రెడ్డి చేపలు మా ఇంటికి వస్తున్నారండి. ఏసీ కూరలు వస్తున్నారు. ఆ స్థాయిలో ఉందండి ఇప్పుడు రెడ్డి చేప అంతా. వాళ్ళ మీద మేము నాశ అయిపోయామండి. అదే అండి. ఇంకా ఉన్నాయండి, చెబితే బోళ్ళు ఉన్నాయి. ఓవరాల్ గా మీకు సంతృప్తికరంగా లేదు. ఇప్పుడు జరిగింది సంతృప్తికరంగా లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.